తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా దేవరకద్రలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీలను భారీగా గెలిపించాలని కోరారు. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రధానమంత్రి కోసం ఓటు వేయాలని కోరారు. దేవరకద్ర అండర్ బ్రిడ్జ్ పనులు త్వరలోనే చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ వీళ్ళకి ఓట్లు వేసినా ఈరోజు వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి చేసేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 40 సీట్లు ఉన్నాయి, బీజేపీకి 302 సీట్లు ఉన్నాయి. వచ్చేటువంటి ఎన్నికల్లో బీజేపీకి ఎన్డీఏకు 400 సీట్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి ఉన్న 40 సీట్లు పోయి 20-30 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా చేసేది ఏముండదు. సోనియా గాంధీ కుటుంబానికి ఊడిగం చేస్తారు తప్ప. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి ఊడిగం చేస్తారు తప్ప వాళ్ళు దేశానికో ప్రజలకు చేసేది ఉండదు. టీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణలో లేదు. టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ కుటుంబం పని అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ. టీఆర్ఎస్ పార్టీకి రేపు అనేది లేదు. టీఆర్ఎస్ పార్టీకి రేపు అనేది లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు. అందుకే మనం వేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ కోసం న్యాయం జరగాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ నుంచి గెలవాలి. భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలవాలి. నరేంద్ర మోడీ గారికి మీరందరూ కూడా ఆశీర్వదించి గెలిపించాలి. దేవరకద్రకు సంబంధించి పవన్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రశాంత్ గారు, మిగతా మన ప్రజలు మల్లేశ్వర గారు అందరు నా దగ్గరకు వచ్చారు. ఇక్కడ రైల్వేకి సంబంధించినటువంటి అండర్ బ్రిడ్జ్ కావాలి. నేను అప్పుడే రైల్వే మంత్రితో మాట్లాడి ఉత్తరం రాశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.